సుభాష్ శుక్లా దేశ కీర్తిని మరింత పెంచారని కొనియాడారు. యువశక్తే భారత ప్రధాన బలమని, స్టార్టప్, అగ్రికల్చర్, ఫిట్నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని ప్రధాని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణను అందిపుచ్చుకోవాలని మోడీ సూచించారు. క్రీడల్లో భారత్ ఈ ఏడాది మంచి విజయాలు సాధించినట్లుగా తెలిపారు. నూతన సంకల్ప లక్ష్యాలతో 2026కు వెళుతున్న ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ దేశభక్తికి ప్రతీక అని, దేశ భద్రత గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ధీటుగా మేము మే 7న పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఖచ్చితమైన దాడులు చేస్తుంది. 10న పాకిస్తాన్లో సైనిక ఘర్షణ ముగిసింది. ఆ సమయంలో దేశంలోని నలుమూలల నుంచి మా భారతి పట్ల ప్రేమ, భక్తి వెల్లువెత్తింది. ప్రజలు తమదైన రీతిలో సైనికులు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ తన భద్రత విషయంలో రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పామని చెప్పి నరేంద్ర మోడీ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైనా కూడా ఒక భారతదేశ ప్రధాని ఆయనకి ఎప్పుడూ కూడా దేశం నలుమూలల ఏం జరుగుతుందో అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. దేశ ప్రజలకి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది. అదే విషయంలో నరేంద్ర మోడీ అయితే మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు తాను ఏం చేశాము, తమ ప్రభుత్వం ఏం చేసింది అని ఎప్పటికప్పుడు తన మనసులోని భావాల్ని ప్రజల ముందు పరచడంలో ఒక రకంగా ఆయన సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ రోజున మనందరికీ తెలుసు. ఏప్రిల్ 22న 26 మందిని పట్టణ పెట్టుకున్నారు ఉగ్రమొక. వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పేలా పాకిస్తాన్లో ఏవైతే స్థావరాలు ఉన్నాయో మే నెలలో మనం చేసిన దాడి పాకిస్తాన్కి ఒక కనువిప్పు అనుకోవాలి. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయారనే చెప్పాలి. ఆ తర్వాత సింధు నది జలాల నీటిని వెళ్ళనివ్వకుండా చేయటం కావచ్చు. ఆ తర్వాత ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఒకేసారి నీటిని కిందకు విడుదల చేయడం కావచ్చు. ఏదైనా కూడా ఒక పద్ధతిగా ఉండి పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భారత్తో పెట్టుకుంటే ఎప్పటికైనా కూడా మనందరికీ ముప్పు. ఎందుకంటే శాంతి, సహనం, ప్రేమ అనేది భారత్ ఎప్పుడు పంచుతుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, నరేంద్ర మోడీ ఉండొచ్చు, అప్పట్లో ఇందిరా ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరైనా కూడా భారతదేశాన్ని టచ్ చేస్తే పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు నిరూపించాం, ఇప్పటికీ నిరూపిస్తున్నాం. ప్రపంచ దేశాలందరిలోకెల్లా భారతదేశానికి ఒక మంచి గౌరవం అయితే ఉంది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా సర్వ కులాలకు, సర్వ మతాలను తన హక్కును చేర్చుకునే విధంగా భారతదేశం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మన రాజ్యాంగం ఎన్నో ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తాయి. ఇంతటి ఎన్నో భిన్న మతాలు, ఎన్నో భిన్న కులాలు ఉన్న మన భారతదేశంలో ఎన్నో విభిన్న సంస్కృతులు ఉంటాయి. వీళ్ళందరినీ శాంతింపజేసి వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం కల్పించి సమానమైన హక్కులు కల్పించడంలో భారతదేశం ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యింది. ఇంతమంది ఇన్ని భావాలు కలిగి ఉండడం వలన ఇప్పటికీ కూడా కొంతమంది అక్రమార్కులు, కొంతమంది ఇంటి దొంగల వలన భారతదేశం ఇప్పటికీ కూడా నెత్తురోడుతూ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం దేశ భద్రతకి ముప్పు పొంచేటట్టు చేసే వాళ్ళని మాత్రం క్షమించకూడదు. కానీ ఇప్పటికీ కూడా అలాంటి వారిని ఏరివేసే క్రమంలో భారత్ మరింతగా ముందుకెళ్ళాలి. ఇక మన్ కీ బాత్లో ప్రధాని మోడీ అయితే మరొకసారి స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు జాంతానాయి, దేశ భద్రతే మాకు ముఖ్యమని నరేంద్ర మోడీ చెప్పారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్?